నమస్కారం V9 తెలుగు న్యూస్ కి స్వాగతం. నా పేరు సుమలత. A1 అస్సాం టీ మిక్చర్ టీ పౌడర్ ఎలాంటి కలుషితం లేని పదార్థాలతో నాణ్యత గల టీ పౌడర్. A1 అస్సాం టీ మిక్చర్ టీ పౌడర్ రంగు, రుచి మరియు మంచి శ్వాసతో చిక్కదనం కూడా ఉంటుంది. A1 అస్సాం టీ మిక్చర్ టీ పౌడర్ ఇప్పుడు మీ ఏరియాలో అందుబాటులో వచ్చేసింది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా నాణ్యత గల టీ పౌడర్ A1 అస్సాం టీ మిక్చర్ టీ పౌడర్. త్వరపడండి, ఇప్పుడే ఈ నెంబర్ కి సంప్రదించి మీ సొంతం చేసుకోండి. 9966691716. बोलो स्वतंत्र भारत की, बोलो अंबेडकर की, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కి, बोलो స్వతంత్ర భారత్ కి. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ఆసియా ఖండంతో పాటు భారతదేశంలో ప్రతి కాలనీలోన బాబాసాహెబ్ 133వ జయంతి సందర్భంగా జడ్చల్ల పట్టణంలో ఫకీర్నగర్ కాలనీలో 6వ వార్డులో కార్యక్రమం నిర్వహించుతున్నాము. కాబట్టి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర ఫకీర్ సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ ఫకీర్ జహాంగీర్ పాషా గారు, వారితో పాటు హుసేన్ గారు, ఖాజా గారు, షబ్బీర్ గారు, మస్తాన్ గారు, ఖలీల్ గారు, మహిబల్ గారు, హలీమా, మరియు నా కార్యక్రమానికి వచ్చినటువంటి సోదరిమణులు కళ్యాణ్ గారు, భాగ్యలక్ష్మి, మంజుల, శ్రీ రామచంద్రయ్య గారు, మహాజన MRPS లీడరు అందరు కూడా ఈ 133వ జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఫకీర్ సంక్షేమ సంఘం తరఫున తల వంచి నమస్కారములు, సలాములు తెలియజేస్తున్నా. మిత్రులారా, ప్రజాస్వామ్యవాదులారా, పెద్దలారా, మేధావులారా, ఈరోజు ఆయన జయంతి నిర్వహించుకుంటున్నామంటే చాలా గొప్ప విషయము. ప్రజాస్వామ్యంలో చాలా మంది దేశభక్తులు ఉన్నారు. అందులో మెప్పుకోదగ్గవారు బాబాసాహెబ్ అంబేద్కర్ అని నేను ఈ రకంగా తెలియపరుస్తున్నా. మిత్రులారా, దేశంలో, రాష్ట్రంలో ఆనాటి కాలంలో చాలా దుర్భరమైన పరిస్థితి అనుభవించినటువంటి మహనీయుడు అంబేద్కర్. ఆ రోజుల్లో చాందాసవాదులు, మనవాదులు ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టినా కూడా ఆ ఇబ్బందులకు పక్కన పెట్టి తన ఆశయం కొరకు, భారతదేశ అభివృద్ధి కొరకు, భారతదేశ సమగ్ర అభివృద్ధి కొరకు, సమగ్ర రాజ్యాంగ నిర్మూలన కొరకు కంకణబద్ధుడై బాబాసాహెబ్ అంబేద్కర్ తన రచనను సాగించిండు. ఆ రచనలో అంబేద్కర్తో పాటు బాబు రాజేంద్ర ప్రసాద్ తదితర దేశభక్తులు కలిగి ఉన్నారు. బాబు రాజేంద్ర ప్రసాద్తో పాటు చాలా మంది ఉన్నారు. అందులో ముఖ్యుడు, అగ్రగణ్యుడు మన బాబాసాహెబ్ అంబేద్కర్ అని ఈ సందర్భంగా నేను ప్రజాస్వామ్యవాదులకు తెలియపరుస్తున్నా. మిత్రులారా, ఆ కాలంలో ఎంతో బ్రిటిష్ పాలన పరిధిల, బ్రిటిష్ వాళ్ళ ఒత్తిడి ఒక దిక్కు, ఆ తర్వాత ఇతర పరిధుల ఎన్నో రకాలకు మానసికంగా, శరీరపరంగా ఎన్నో రకాలుగా హింసించిన భయపడలే మన అంబేద్కర్ సాబ్. నా జాతి, నా భారత జాతికి ఏదో రూపం చేయాలి, వారికి రేపు భవిష్యత్తులో తరతరాలు మంచి రిజర్వేషన్లతోన ముందుకు సాగాలనేటువంటి తలంపుతోన భారత రాజ్యాంగాన్ని రూపొందించిన మహనీయుడు బిఆర్ అంబేద్కర్ అని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా. మిత్రులారా, వారు పండిత్ నెహ్రూ నాయకత్వంలో ప్రగతిశీల భావంతో తొలి న్యాయశాఖ మంత్రిగా బిఆర్ అంబేద్కర్ నిర్వహణ పాత్ర చేసిండ్రు. అటువంటి నాయకుడిని మనము తలుచుకోవడము చెప్పుకోదగ విషయమని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి వచ్చిన వాళ్ళకి నేను తెలియపరుస్తున్నా. మిత్రులారా, ప్రజాస్వామ్యం అతి గొప్పది. అందులోన మనం భారతీయులుగా పుట్టినందుకు చాలా గర్వించాలని నా అభిప్రాయము. మా ప్రగతి బాట వైపు మీరందరూ నాయకత్వం వహించి, మాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు మా వాళ్ళు ఉంటే, మీరు సామాజిక తల్లిదండ్రులు కాబట్టి, మీ నైతిక బాధ్యత కాబట్టి మాకు ఈ అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రతి కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ఫకీర్ సంఘానికి, ఫకీర్ సమాజానికి తోడ్పాటు చేయవలసిందిగా నేను తలవంచి రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారికి మరియు కేంద్ర ప్రభుత్వ ప్రధానమంత్రి అయినటువంటి శ్రీ నరేంద్ర మోదీ గారి కూడా పస్కంద ముస్లింగా తల వంచి నమస్కారాలు తెలుస్తున్నా. కాబట్టి మన సామాజిక సమస్యల కొరకు మేము కూడా సమాజంలో ఫకీర్లము, మేమున్నాము, మాతో పాటు అందరికి సమానము. ఆ సమానత్వానికి
సమానత్వంతో పాటు సామాజిక అంశాలకు కూడా తోడ్పాటు చేయవలసిందిగా నేను ఈ సందర్భంగా ఈ జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరికి నేను మనవి చేస్తున్నాను. మిత్రులు చాలా మంది ఈ కార్యక్రమానికి సమయస్ఫూర్తితో వచ్చినందుకు వారందరి కూడా నేను అభినందిస్తున్నా. ఈ సందర్భంగా మరోసారి అందరి కూడా కృతజ్ఞత అభినందనలు తెలుపుతూ ముగిస్తున్నా. స్వతంత్ర భారత్ కి, స్వతంత్ర భారత్ కి జై అంబేద్కర్, జై అంబేద్కర్. మరిన్ని తాజా వార్తల విశేషాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.